హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ట్రైలర్ వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ట్రైలర్ గురించి చెప్పాలి అంటే వాట్ ఏ ట్రైలర్, అసలు సూపర్గా ఉంది ట్రైలర్ మాత్రం. అండ్ ఈ సినిమా మంచి కంబ్యాక్ అవ్వబోతుంది రామ్ గారికి అని అనిపిస్తుంది అనమాట. నాకు ఏ సినిమాకి అలా అనిపించలేదు రామ్ గారి మూవీస్లో, బట్ ఈ సినిమాకి అనిపిస్తుంది రామ్ అన్నయ్య మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అలా ఇలా కాదు, చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడని నాకు అనిపిస్తుంది. అండ్ నిజంగా చాలా బాగుంది అబ్బా ట్రైలర్ మాత్రం. అంటే ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ అనమాట. ఈ సినిమా స్టోరీ ఏంటి, ఒక ఫ్యాన్, ఒక అభిమాని బయోపిక్ కాబట్టి అందరూ బాగా కనెక్ట్ అవుతారనమాట. సో అంటే ఎలాగంటే ఆ బాండ్ అనేది తెలియజేయబోతున్నారు మనకి. ఒక అభిమానికి ఇంకా ఆ హీరోకి మధ్య ఆ బాండ్ ఏంటి, అసలు ఆ అభిమాని ఆ హీరోని ఇష్టపడితే ఎలా ఉంటాడు ఏంటి అనేది ఈ సినిమాలో మనకి చాలా క్లియర్గా చూపెట్టబోతున్నారు అని మనకైతే తెలుస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా ట్రైలర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక డైలాగ్ అనమాట. అదేంటంటే, మనం ఎవరమో ఆ హీరోకి తెలియదు, బట్ ఆ హీరో అలా ఉండటానికి కారణం మాత్రం మనమే అనే ఆ డైలాగ్ ఉంది చూసారా. సో వేరే లెవెల్ అనిపించింది నాకు మాత్రం. అండ్ ఇంకా మనకి ఫైనల్ ఉపేంద్ర గారిని కూడా రివీల్ చేశారు ట్రైలర్లో. అండ్ అది కూడా చాలా బాగా అనిపించింది. నా ఫేవరెట్ హీరో అండ్ నా ఫేవరెట్ డైరెక్టర్ ఇద్దరిని అలా ట్రైలర్లో చూసేసరికి నాకు నిజంగా మంచి హై అనిపించింది అనమాట. సో ఉపేంద్ర గారు యాజ్ ఎ డైరెక్టర్గా చాలా ఇష్టం. అండ్ ఇక రామ్ గారికి ఇక బీభత్సమైన ఫ్యాన్ అనే చెప్పాలి. సో రామ్ గారి యాక్టింగ్ కోసం వెయిటింగ్, రామ్ గారి ఆ ఎనర్జీ కోసం వెయిటింగ్, రామ్ గారి ఆ డ్యాన్స్ కోసం వెయిటింగ్. సో మొత్తం రామ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ రామ్ అన్నయ్య కంబ్యాక్ అనమాట. సో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సాంగ్స్ కావచ్చు, అసలు సాంగ్స్ బీభత్సమైన హిట్ అయితే అయ్యాయి అనమాట. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. సో ఎక్కడ చూసినా మంచి మూమెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు అని చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ రామ్ గారు అసలు స్పీచ్ ఇస్తుంటే నేనైతే స్పీచ్‌లెస్ అనమాట. సో అలా ఇస్తున్నారు స్పీచ్‌లు మాత్రం. సో ముందు నుంచి తనకి ఫ్యాన్స్ అంటే అది అదొక రెస్పెక్ట్ అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారనమాట రామ్ గారు ఫ్యాన్స్ కోసం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనే చెప్పాలి తన విషయంలో. సో అండ్ ఇక నెక్స్ట్ లెవెల్ అబ్బా! ఈ సినిమా కోసం ఇక వెయిటింగ్. అండ్ ఇంకోటొచ్చేసి నవంబర్ 28 కాదు, నవంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుందనమాట. సో ఒక రోజు ముందే రాబోతుంది. ఒక రోజు ముందే దిగబోతున్నాడు రామన్నయ్య అని మనకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో ఎక్సైటెడ్. సో ఆ రోజు ఒక సెలబ్రేషన్ అనే చెప్పాలి. నాకైతే అదొక సెలబ్రేషనే. ఎందుకంటే ఖచ్చితంగా తన ఫ్యాన్ కాబట్టి ఇక నథింగ్ బిగ్గర్ దాన్ దిస్ అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే. సో అదనమాట. సో ఇక భాగ్యశ్రీ గారి గురించి కూడా చూడాలి మరి. వాళ్ళిద్దరి ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటది, మా నాన్న లవర్ బాయ్ లాగా ఎలా కనపడతాడు, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాము. ట్రైలర్ అయితే అద్దిరిపోయిందనే చెప్పాలి. సో ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్లో దిగబోతుంది. సో చూద్దాం మరి.